సో ప్రభుత్వాలు ఒకసారి పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద నిర్మాతలు, వాళ్ళు చాలా పేరున్న వాళ్ళు, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు అని చూస్తే మిమ్మల్ని ఆ సీట్లో కూర్చోబెట్టిన వాళ్ళు ఆలోచన చేస్తే ఆ సీట్లో నుంచి బయటికి రావాల్సి వస్తుంది. కాబట్టి కార్మికుల పక్షాన ఉండండి. వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలి, ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాలి. నిర్మాతల్ని ఒప్పించి వాళ్ళ లాభాలు తగ్గించుకొని, వాళ్ళకి ఎవరికి నష్టాలు రావట్లా, వాళ్ళు నష్టపోయి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే కార్మికులు వాళ్ళే అడగరు, అడిషనల్గా శాలరీస్ అడగరు. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. టిక్కెట్ల ధరలు పెంచుకొని రోజువారీ కూలీ నెలవారీ జీతం తీసుకునే వాళ్ళపైన కనీసం కరికులం లేకపోతే ఎట్లా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే ఎక్కువ జీతాలు ఇస్తున్నామని మాట్లాడతాడు వాడు. సింగిల్ రూమ్లో 5 మంది 10 మంది బతుకుతున్నారు అని చెప్తున్నారు కార్మికులు. ఓ 10 మంది నిర్మాతలు 2 మంత్రులను పట్టుకొని ఆ కార్మికులు ఇళ్ళకి ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో అని. హైదరాబాద్ లాంటి నగరంలో 20,000 25,000 30,000 జీతంతో బతికే పరిస్థితి ఉందా ఇప్పుడు? పైగా వాళ్ళదేమో 9 to 5 జాబ్ కాదు. ఒకసారి షూటింగ్కి వెళ్తే 10 గంటలకు బయటకు వస్తారో, 12 గంటలకు వస్తారో, 20 గంటలకు వస్తారో తెలియని పరిస్థితి. సో అటువంటి వాళ్ళ పట్ల నిర్మాతలకు ఎలాగూ కనికరం లేదు, నిర్మాతలకు ఎలాగూ ఆలోచన లేదు. వాళ్ళు ఊహల్లో ఉన్నారు, 100 కోట్లలో ఉన్నారు. ప్రభుత్వాలకు కూడా లేకపోవడం వెరీ అన్ఫార్చునేట్.